డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు 17A మరియు స్కిల్ డెవలప్మెంట్ రిమాండ్ క్వాష్ పిటిషన్కి ఈరోజు తీర్పు ఇచ్చారు. అయినా కూడా ఏ విషయము బయటకు తేలలేదు. అసలు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన దగ్గర నుంచి విచిత్రమైన పరిణామాలన్నీ జరగటం, ఆయన రిమాండ్కి పంపించటం, 53 రోజులు ఆయన రిమాండ్లోనే ఉండటం, హైకోర్టులో బోల్డన్ని కేసులు, సుప్రీంకోర్టుకు వెళ్ళటం, ఇంకా తర్వాత పీటీ వారెంట్లు ఇష్యూ, ఆ కేసులన్నీ ఇంకా తీసి పక్కన పెట్టేసేస్తే అందరూ సుప్రీంకోర్టులో రిజర్వ్ చేయబడిన ఈ 17A రిమాండ్ క్వాష్ పిటిషన్ మీద వాళ్ళందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇందులో 17A వర్తిస్తుంది అని అంటే చంద్రబాబు నాయుడుకి ఫుల్ రిలీఫ్. ఇంకా మిగతా ఏ కేసుల్లోనూ ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉండదు, అన్లెస్ అపాయింటింగ్ అథారిటీ యొక్క పర్మిషన్ తీసుకుంటే తప్ప. అపాయింటింగ్ అథారిటీ గవర్నర్ పర్మిషను ఎప్పుడు ఇస్తాడు? ప్రాథమిక ఆధారాలన్నీ ఉన్నప్పుడా, లేకపోతే అందులో కనీసం సాక్ష్యాధారాలను చూసినప్పుడు ఆయన పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉంది. లేదు, కొన్నిసార్లు అవకాశాన్ని బట్టి డైరెక్ట్గానే ఇచ్చేయొచ్చేమో. అది ఇక ఆయన డిస్క్రిషనల్ పవర్స్ మీద ఆధారపడి ఉంది. ఆయన ఏం నమ్మాడు అనే దాని మీదే ఉంటుంది కాబట్టి ఇక అది గవర్నర్ గారికి వదిలేసేయాలి. కానీ ఈరోజు వచ్చిన తీర్పు ప్రకారంగా ఏ విషయమో తేలకుండా అది మళ్ళీ మరొక ధర్మాసనానికి ట్రాన్స్ఫర్ చేయబడింది. ఏం జరిగింది ఈరోజు? ద్విసభ్య ధర్మాసనంలో ఇద్దరు జడ్జీలు చెరొక రకమైన తీర్పు ఇచ్చారు. అందులో జస్టిస్ బోస్ గారు దాన్ని 17A అప్లికబుల్ అవుతుంది, అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి, దీంట్లో కూడా వర్తిస్తుంది, కాకపోతే అప్పుడే ముందే తీసుకోవాలి అనేది ఏం లేదు, కావాలంటే ఇప్పుడైనా కూడా పర్మిషన్ తీసుకోవచ్చు, ఆయన ఇస్తే కనుక ఈ కేసు ఇలానే నడిచే అవకాశం ఉంటుంది కాబట్టి రిమాండ్ని అయితే క్వాష్ చేయలేము, ఈ కేసు మొత్తాన్ని కొట్టివేయటం కుదరదు. ఇప్పుడు ఒకవేళ గవర్నర్ పర్మిషన్ ఇచ్చినా ఈ కేసు ఇలా ముందు నడవటానికి వీలుగా దీన్ని క్వాష్ చేయటం లేదు అనే అంశాన్ని చెప్తే, మరి జస్టిస్ త్రివేది గారు ఇందులో 2018కి ముందున్న కేసులకి 17A వర్తించదు అని ఆవిడ వేరే రకమైన తీర్పిచ్చారు. ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు, ఎవరికి ఉన్న దీని ప్రకారంగా వాళ్ళు చెప్పే అవకాశం ఉంటుంది. అలాగా ఈరోజు ద్విసభ్య ధర్మాసనంలో వచ్చిన 2 తీర్పులు రెండిటికి కాంట్రడిక్టరీగా ఉన్నాయి కాబట్టి, రెండు ఒకదానికి సరిపోలట్లేదు కాబట్టి ఇంకా పై బెంచ్కి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇందులో CJI కూడా కలగజేసుకోవాలి, త్రిసభ్య ధర్మాసనానికి దీన్ని పంపించాలి అని దీన్ని పైకి రిఫర్ చేస్తూ త్రిసభ్య ధర్మాసనానికి పెట్టారు. మరి అక్కడన్నా తీర్పు వస్తుందా లేదో చూడాలి. అంటే గ్యారంటీగా అక్కడ ఇద్దరు ఒక అభిప్రాయం మీద ఉంటే అదే ఇక ఫైనల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక త్రిసభ్య ధర్మాసనం కావచ్చు, లేకపోతే 5 జడ్జీల ధర్మాసనం కావచ్చు, ఇలాంటి వాటన్నిటిలో ఎక్కువ బేసి సంఖ్య ఉన్న వాటిలో మెజారిటీ ఎక్కువ వైపు ఉంటే అటు జరుగుతుంది. ఇక్కడంటే ఇద్దరే ఉన్నారు కాబట్టి చెరుకు ఒకటి ఇచ్చారు కాబట్టి ఇది పైకి రిఫర్ చేయాల్సిన అవసరం వచ్చింది. కాకపోతే ఇంతకాలంగా తీర్పుని రిజర్వులో పెట్టి ఇప్పుడు వెలువరించిన తీర్పులో కూడా ఏం తేలలేదు. ఇప్పుడు ఇది రిజర్వులో ఉంటే ఏమవుతుందో అదే లాంటి పరిస్థితులు ఇక మీదట కూడా ఉన్నాయి. మరి ఇక త్రిసభ్య ధర్మాసనం దేని ముందుకు వెళ్తుంది, వాళ్ళు ఎప్పుడు టేకప్ చేస్తారు, ఎంత ఫాస్ట్గా చేసినా అది ఎన్నాళ్ళకి అవుతుందో అందరికీ తెలిసిందే. మినిమం 6 నెలలు పైన జరుగుతుంది. కాకపోతే మరి ఈ కేసులన్నీ ఈ త్రిసభ్య ధర్మాసనం కూడా తీర్పిచ్చే వరకు మిగతా అన్ని కేసుల్లో ఈయనకి ఊరట లభిస్తుందా, మిగతా దేంట్లోనే అరెస్ట్ చేసే అవకాశం లేకుండా ఉండొచ్చు బహుశా. ఎందుకంటే ఆల్రెడీ ముందస్తు బెయిల్ కొన్నిట్లో వచ్చేసింది, వీటిల్లో రెగ్యులర్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో రెగ్యులర్ బెయిల్ కూడా వచ్చింది. కానీ ఇప్పటి వరకు రిజర్వ్లో ఉన్నా కూడా ఏ అంశం తేలలేదు. అసలు దీన్ని రాజ్యాంగ ధర్మాసనానికి పంపిస్తారని కొంతమంది విశ్లేషకులు విశ్లేషిస్తూ ఉన్నా, ఇప్పుడు జరిగింది మాత్రం రాజ్యాంగ ధర్మాసనానికి ఏమి వెళ్ళలేదు, ఇది త్రిసభ్య ధర్మాసనానికి మాత్రమే వెళ్తుంది. మరి రేపు CJI కలగజేసుకొని ఇందులో బోల్డ్ అంతా రాజ్యాంగపరమైన ఇష్యూస్ అన్నీ చాలా ఉన్నాయి, ఇది రాజ్యాంగ ధర్మాసనమే దీని మీద నిర్ణయం తీసుకోవాలి అని అంటే పుణ్యకాలం కాస్త పూర్తయిపోయినట్టే. ఒకవేళ రేపు తిరిగి
చంద్రబాబు నాయుడే గెలిచినా ఆయన 5 ఏళ్ళు అయిపోయే వరకు దాని మీద ఎటువంటి తీర్పు వచ్చే అవకాశం కూడా ఏమి ఉండదు. ఇక రాజ్యాంగ ధర్మాసనం అంటే ఇక కూలంకషంగా మొత్తం ఉన్నయన్నీ పరిశీలించుకోవాలి. ఎందుకంటే ఈ యాక్ట్ ఎప్పుడు వచ్చింది, 1988 నుంచి ఏం జరిగింది, దీన్ని కోర్టులు ఎన్నిసార్లు దీన్ని డిస్మిస్ చేసేస్తే మళ్ళీ పార్లమెంట్లో పెట్టి మళ్ళీ ఏమి చేశారు, ఇలాంటి అంశాలన్నీ తోడయి ఇప్పుడు 17A 2018లో 17A అమెండ్మెంట్ యాక్ట్ కింద వచ్చిన దాంట్లో ఏం జరిగిందనే దాకా మొత్తం కూలంకషంగా పరిశీలించుకోవాలి. మరి ఇట్లాంటి రాజ్యాంగపరమైన అంశాలన్నిటి మీద తీర్పు తీర్చాలి అని అంటే అదేం పెద్ద సామాన్యమైన విషయం కాదు. అది 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు పట్టినా కూడా అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. కాకపోతే అప్పటి వరకు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయకుండా ఉంటారా అనే దాంట్లోనే చూసుకోవాల్సిన అంశం ఉంది. మరి కొత్తగా ఏ కేసులు వచ్చినా మళ్ళీ ఇదే 17A అనే దాని మీదనే తిరిగి ఆగిపోయే అవకాశం ఉంది కదా. ఆయన్ని అరెస్ట్ చేయాలి అని అంటే వీళ్ళు ముందస్తు బెయిల్కి అప్లై చేయటం, ముందస్తు బెయిల్ ఆ కేసులో వచ్చినా రాకపోయినా మళ్ళీ తిరిగి సుప్రీంకోర్టు దాకా వెళ్తే మళ్ళీ ఈ 17A అప్లికబిలిటీ మీదన మొన్ననే మరొక కేసులో ఫైబర్ గ్రిడ్ కేసులో కూడా ముందస్తు బెయిల్ మీద ఇలాగనే సుప్రీంకోర్టు దాకా వెళ్తే దీని తీర్పు వచ్చిన తర్వాత ఇస్తామన్నారు. మరి ఇప్పుడు ఆ కేసులో ఏం తీర్పు ఇస్తారు? మళ్ళీ త్రిసభ్య ధర్మాసనానికి వెళ్ళింది కాబట్టి అక్కడ కూడా తేలేదాకా ఆగి అప్పుడు దీని మీద చర్య తీసుకుంటాం, అప్పుడు దాకా అరెస్ట్ చేయొద్దు అన్నప్పటికీ అసలు ఏ విషయమో తేలకుండా, అంటే ఇప్పుడు ఇంత అర్జెంటుగా తేలాల్సిన అవసరం ఏమీ లేదు, చంద్రబాబు నాయుడు కోసమే దీన్ని తొందరగా తేల్చేసి ఆయనకి ఏటో కట్టును ఒడ్డున పడేసేయండి అంటానికి ఎవరికి ఆస్కారం లేదు. న్యాయస్థానాలు చూసుకొని జాగ్రత్తగా వాళ్ళు ఇచ్చే ప్రతి తీర్పు మాన్యుమెంటల్గా ఉంటుంది. అందులో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు ఇంకా స్ట్రాంగ్గా దాన్ని పలు సందర్భాల్లో ఉదాహరించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద మంచి నిర్ణయమే తీసుకోవాలి. నిర్ణయం లేట్ అయినా కూడా మంచిది తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళు ఇలాగా వాయిదాలు వేయనివ్వండి, త్రిసభ్య ధర్మాసనానికి పంపించండి, ఏదో ఒకటి జరుగుతుంది. కాకపోతే ఆలోపు పుణ్యకాలం కాస్త పూర్తవుతుంది. జగన్మోహన్ రెడ్డి ఏదైతే కోరుకున్నాడో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయాలి, లోపల పెట్టాలి, ఆయన కోరిక ఆల్మోస్ట్ ఆల్ తీరినా కానీ బయటకు వచ్చేటప్పటికి ఇది అక్రమ అరెస్టు, జగన్మోహన్ రెడ్డి కావాలని నిబంధనలు ఉల్లంఘించి మరీ అరెస్ట్ చేశాడని ఒక అపవాదును కూడా మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఆ విషయంలో చంద్రబాబు నాయుడికి ఏదో నష్టం జరుగుతుంది అని ఊహిస్తే ఆ నష్టం తిరిగి ఎవరైతే అరెస్ట్ చేయించారో వాళ్ళకే ఎక్కువగా జరిగింది. ఆ విషయం కూడా తేటతెల్లంగా తెలిసిపోయింది. ఇక జడ్జిమెంటు ఏమొస్తుంది అనే దాని మీద ఎదురు చూస్తూ అలాగ జరుగుతుందా ఇలాగ జరుగుతుందా అని ఊహాగానాలు అయితే బోల్డ్ అన్ని వచ్చినప్పటికీ జడ్జిమెంటు ఈరోజు వచ్చినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా అది అలాగనే కోర్టులో ఉండిపోవటం మూలాన అటు వాళ్ళకి ఇటు వీళ్ళకి ఎవరికి ఏం పెద్దగా ఉపయోగం ఏం లేకపోయినా దీని మీద మాత్రం నిక్కచ్చిగా తేలాల్సిన విషయాన్ని సుప్రీంకోర్టు ఎప్పటికి తేలుస్తుందో అది వాళ్ళ విషయం. కాకపోతే ఈ అంశాన్ని రేపు రాజకీయపరమైన అంశంగా వాడుకోవటానికి వీలు లేకుండా అయిపోయింది. అటు చంద్రబాబు నాయుడు వాడుకోవటానికి లేదు, ఇటు జగన్మోహన్ రెడ్డి వాడుకోవడానికి లేదు. తిరిగి మళ్ళీ అరెస్ట్ చేస్తాను అని అంటే ఎప్పటి వరకు ఏమి నడుస్తూ వచ్చిందో అదే అంశాలు మళ్ళీ తిరిగి వర్తిస్తాయి. కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ కుదరదు. ఎంతన్నా తిరిగి వచ్చి మళ్ళీ 17A దగ్గరే ఆగిపోతుంది. కాబట్టి ఎటు పాలుపోలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఇటు చంద్రబాబు నాయుడు మిగిలిపోయి ఉన్నాడు. ఇదే ఈరోజు కుండబద్దలు.